అవి ఉన్నాయి సార్, విడిపిక్ ఉండవు అన్వేష్, అవి విడిపిక్ అవి పూలు అవి విడిపిక్. నిలబడి వచ్చి అందరికీ ఏంటంటే పైన నిలబడి ఒక చేయి ఇలా పెట్టి ఏదైతే ఒక మాట చెప్పిన తర్వాత ఒక పాట వస్తుంటుంది, 2 లైన్లు నిలబడి వీడియో సాంగ్ వీడియో 2 లైన్లు 3 లైన్లు ఇవ్వకి ఇలా పాట పట్టడం మనం కంపోజింగ్ చేస్తూ వీడియో అవును సార్, భరతమాట ఎక్కడికి రా వచ్చేసి ఆ మ్యాచ్ అది గ్రీన్ వీడియో కొందరు 1 నిమిషం ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఉంటారు? నేను వచ్చేసి నిలబడబట్టి ఏం చేస్తున్నా ఓకేనా? గజ నిలబడిపోతుంది. ఫోటో తీస్తారా సార్? ఓకే సార్. మనందరం కలిసి మాట్లాడచ్చు. మనం 70 సంవత్సరానికి కొంతమంది 9 సంవత్సరాలు అందరూ తెలియకుండా ఉండడంలో అందరికీ తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్ద ఏ వయసు ఉన్న వాళ్ళందరూ కానీ మనం జరుపుకున్నందుకు ఒకసారి ప్రత్యేకమైన
అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మాట్లాడేవాళ్ళు మాట్లాడితే డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యోగా కోచింగ్ అందరినీ చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఉపసంహరణము చేసి ఆరోగ్యపరమైన విషయాలు పాలన ఒక్కొక్క ఏరియాలో అల్లూరు ఉద్యోగాలు శివాజీ ఇలా ఒక ఏరియాలో భారతదేశంలో విప్లవకాలు పుట్టు భారతీయుల్లో వచ్చే చైతన్యం తెస్తూ వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక్కొక్క ఏరియాలో విప్లవకాలు వచ్చింది. తర్వాత మహాత్మా గాంధీ ఇలా హింస చేసి మనం స్వతంత్రం సంపాదించడం, అహింసతోనే శాంతితోనే మనం స్వతంత్రం సంపాదించుకోవాలని వాళ్ళు ఒక చెప్ప మీద పడితే గాంధీ మహాత్ములు గోచపడుతారు. ఇలా శాంతియుతంగానే మన భారతదేశానికి స్వతంత్రం దొరుకుతున్నాం. ఎప్పుడు ఆగస్టు 15 పూర్తి స్వతంత్రం వచ్చి గణతంత్ర దినోత్సవం వచ్చి జనవరి 26. ఇది క్లుప్తంగా స్వతంత్ర దినోత్సవం. ఆ వేడుకలు అందరికీ తెలియాలి. స్వతంత్ర దినోత్సవం అంటే చాలా పిల్లల్లో జెండా ఎగరేస్తారు, చాక్లెట్ పంపుతారు అనేది తెలుసు. దీని చరిత్ర అసలు వాళ్ళకి తెలియాలి, ఇతరులు చెప్పాలి. భారతదేశాన్ని ఏ విధంగా వాళ్ళు కల్పించారు, ఏ విధంగా పోరాడారు మన వాళ్ళు, ఏ విధంగా స్వతంత్రం వచ్చేది అందరికీ తెలియాలి. వాళ్ళు సాధించిన ఫలాలే మనం స్వతంత్ర ఫలాలు అనుభవిస్తుంది. ఇది విషయం చెప్తాను. శుభోదయం. నా పేరు దివ్యశ్రీ. నేను ఇక్కడే అగ్రికల్చర్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నా వెల్లుడిలో. ఈరోజు అందరికీ తెలిసి ఇండిపెండెన్స్ డే అని. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం అంటే ఒకరి కింద మనం బతకూడదు, మనకంటూ ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి. మనకి ఇండిపెండెన్స్ రావడానికి చాలా మంది చాలా కష్టాలు పడినారు. మనకు తెలిసింది గాంధీ, నెహ్రూ, వీళ్ళు ఎంత కష్టం పడినారో వీళ్ళందరికంటే ఎక్కువగా సుభాష్ చంద్రబోసు, ఇట్లాంటి అల్లూరి సీతారామరాజు, వీళ్ళు ఎంచుకున్న మార్గం వేరు. అయినప్పటికీ వీళ్ళు మనకి స్వాతంత్రం రావాలి, స్వేచ్ఛ రావాలి అని చాలా కష్టాలు పడినారు. మనం వాళ్ళతో సమానంగా వీళ్ళకి గౌరవించి వీళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మనకి స్వేచ్ఛ రావడానికి అన్ని కష్టాలు పడిన తర్వాత స్వేచ్ఛ వచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. చాలా మంది నాకు ఇంకా మా దేశంలో ఇండిపెండెన్స్ ఉంది, మనం ఏదైనా చేయొచ్చు అనే రైట్లో కొన్ని బ్యాడ్గా పోతుంది. అట్లా లేకుండా మన దేశానికి మంచి జరిగే విధంగా అందరం ఉండాలి. మనకి మనం స్వేచ్ఛ తెచ్చుకొని క్రమశిక్షణతో ఉండాలి అని. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం రావడానికి ఇంతకుముందు ఎంతో కష్టపడిన రంగాలు సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ ఎంతో కష్టపడ్డారు. దాని మహాత్మా గాంధీజీ కానీ ఈరోజు మనము బ్రిటిష్ కాలం నుంచి బానిస సంఖ్యలోని విముక్తి కలిగిన రోజు. కొంతమంది హింసాత్మకంగా సాధించాలనుకుంటున్నారు, కొంతమంది శాంతియుతంగా చేసినారు. కానీ యువత మార్గాల్లో వాళ్ళు అనుసరించినా కూడా ఇంకా స్వాతంత్రం కోసమే పాటుపడినారు.
ఈ స్వతంత్రం పోతుందన్న విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జ్ఞానంతో ఎప్పుడో చెప్పారు. మనం బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్తాము, దానికోసం పోరాటం చేయాల్సి వస్తుందని ఆధ్యాత్మికంగా ఏనాడో బ్రహ్మంగా చెప్పారు. ఆ స్వతంత్రం రావడానికి ఎవరు పోరాడతారని కూడా చెప్పారు. ఎవరు? మహాత్మా గాంధీ చేతిలో, మహాత్మా గాంధీ ద్వారా స్వతంత్రం వచ్చింది. దానికోసం ఎంతో మంది పోరాడారు. 1885 యుద్ధాలు జరిగినాయి, అయినా కూడా స్వతంత్రం రాలేదు. భగత్ సింగ్, మన సుభాష్ చంద్రబోస్ గారు మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిన యుద్ధం ద్వారా, అయినా కూడా స్వతంత్రం సాధించలేకపోయారు. కానీ మహాత్మా గాంధీ ద్వారానే వచ్చిందని ఆనాడే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు. ఆధ్యాత్మిక ఎంత శక్తి ఉందనేది మీరు గ్రహించగలిగితే, స్వతంత్రం నుంచి పక్కన పెడితే ఆధ్యాత్మికంగా విషయంలో వీరబ్రహ్మేంద్ర గారు ఎంత శక్తి కలిగి ఉండాలో మీరు ఆలోచించండి. మనం కూడా మన గురించి కానీ మన భవిష్యత్తు గురించి కానీ ఆలోచించాలనుకుంటే మీరు ధ్యానం ద్వారా ప్రతి ఒక్కటి గ్రహించగలరు. ఆధ్యాత్మికం ద్వారా ప్రతి ఒక్కటి ఆలోచించగలరు. అన్యాయం జరిగినా ఎందుకు జరిగింది అని కూడా మీరు అవగాహన చేసుకోగలరు. కొన్ని అన్యాయాలు జరుగుతుంటాయి మన కళ్ళ ముందర, ఎలాంటి అంటే అసలు మనం ఊహించలేము. అసలు రక్తం ఉడికిపోతుంది. ఇంత అన్యాయం జరిగితే కూడా ఏం చేయాలి? ప్రతి దానికి ఒక లెక్క అంటూ ఉంటుందన్న విషయాన్ని మనమందరం గ్రహించాలి. ఆధ్యాత్మిక ఆ విషయాన్ని పూర్తిగా పరిగణించకుండా తెలుసుకోగలరు. ఈ మధ్య కాలంలోనే మీరు బాగా హిట్ అయిన సినిమా కలికి సినిమా చూసి ఉంటారు. నాకు తెలిసి చాలా మంది చూసి ఉంటారు. దాంట్లో శ్రీకృష్ణుడు ముందే చెప్పేస్తాడు, నేను ఎప్పుడు జన్మిస్తానని. ఎప్పుడు జన్మిస్తాడో అసలు ఎలా ఉంటుందంటే ప్రపంచాన్ని చూపించేశారు. ముందుకు ఎలా ఉంటుంది, మనం ఆ సీజన్ కొనాల్సిందే. ఆ లాస్ట్ వాడు ఫుడ్ చూపిస్తాడు. ఫుడ్ను కూడా మనం అద్భుతంగా చూపిస్తాడు. అంత అద్భుతమైన వస్తువు అయిపోతుందన్న ఇదిగా చూపిస్తాడు. అలాంటి తరుణంలో నేను పుడతానని చెప్పాడు. అలాంటి తరుణంలో పుట్టాలంటే అంతవరకు ఎంత అహింస పెట్టేయకపోతుందో మనం ఊహించగలం. కానీగా మనందరూ అది ధైర్యంగా ఎదుర్కోవాలంటే, మానసికంగా సంసిద్ధంగా ఉండాలంటే ఒక ఆధ్యాత్మికతోనే మనం సాధించగలము. ఆ భయం లేకుండా బతకాలంటే దేవుడు ఉన్నాడని నమ్మకంతో మన శ్వాస ద్వారా దేవుని మనం చూడగలిగితే ఖచ్చితంగా మనం అందరము మంచి ఆరోగ్యంగాను, అంటే అశాంతి లేకుండా శాంతిపరంగా మనం జీవించగలమని తెలియజేస్తూ, అందరూ యోగా చేయాలి, ధ్యాన మార్గంలో నడవాలి, దేవుడిని నమ్మాలి. ఖచ్చితంగా 100% దేవుడు ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం ఏమన్నా తప్పుడు జరిగినప్పుడు దేవుడు లేడమని. దేవుడు లేడనేది అబద్ధం. 100% దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాడు. ఆల్రెడీ చెప్పేశాడు, ఇన్ని జరుగుతున్నాయి స్వామి గారు రాలేదంటే ఇంకా ఎంత జరగాలో అనేది కలికి సినిమా చూశాక నాకు పూర్తిగా అర్థమైంది. ఎంత స్టేజ్కి పోతే కానీ దేవుడు వస్తాడనేది. కాబట్టి దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరూ బయటపడగలరు. ఆధ్యాత్మికంగా జీవించండి, మనశ్శాంతిగా ఉండండి. శుభం. నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు అందరికీ. స్టేజ్ ఫీలింగ్ ఎక్కువ, మా సార్ మాట్లాడతారు. నాది ధర్మవరమే, ఆంధ్రాల కొత్త స్వర్గాభం. ఇక్కడ నాగభూషణ్ రెడ్డి మా బావ అత్తమగుడు. అయితే యోగా ఇట్లా రోజు యోగా పోతా అంటే సారి ఏమనుకుంటా ఒక నిమిషం, ఎక్కడో ఏమో అనుకుంటా అంటే నా భార్య నిన్న వచ్చింది, నన్ను వదిలేసి వస్తున్నా బయటలో అంటే ఇడిచిపోదాం అనుకుంటు. కానీ ఒకసారి వాళ్ళ లోపలికి అంటే వచ్చి చూస్తే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా అంటే ఈరోజు పండగ వాతావరణం, పండగ దినం. దేశంలో ఎన్నో కొన్ని వేల జాతులు మతాలకు పండగలు ఉన్నాయి. అని ముస్లింలు వాళ్ళ పండగ చేసుకుంటారు, భారతీయుడు హిందువులు వాళ్ళ పండుగ చేసుకుంటారు, క్రిస్టియన్స్ వాళ్ళ పండుగ చేసుకుంటారు. కానీ జాతి మత కుల ఏది భేదం లేకుండా భారతీయునిగా భారతదేశంలో పుట్టిండే ప్రతి ఒక్కరూ చిన్న నుంచి పెద్ద వరకు కలిసి చేసుకునే పెద్ద పండగ, ఏకైక పండగ స్వాతంత్ర దినోత్సవం. ఇటువంటి పండగ రోజు, ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫస్ట్ రోజు నేను అడుగు పెట్టినప్పుడు ఇంత మంచి దినం ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది చాలా సులభం. ఎంతో మంది త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు మనకు స్వాతంత్రాన్ని అందించినారు. ఎలా ఈ పండుగ చేసుకోవాలంటే భావి తరాలకి, మనకు పుట్టిన పిల్లలకి, పుట్టబోయే పిల్లలకి
ఏ విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది దాన్ని గతాన్ని తలుచుకోవడం అంటారు. తల్లిదండ్రులు చనిపోతే ఏ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళకి బట్టలు పెట్టి వర్తంతి చేసుకుంటామో అదేవిధంగా ఈ భరతమాత తల్లికి విముక్తి కలిగించిన పెద్దలను తలుచుకోవడం, వాళ్లకు మనం సంస్కరణ చేసుకోవడం ఇది పెద్ద ఆనవాయితీగా వచ్చింది. కాబట్టి ఈరోజు ఇక్కడ మీ ముందర నిలబడి 4 మాటలు మాట్లాడినందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గురువు గారికి పాదాభివందనం చేస్తూ సెలవు. Once upon a time, oh, once upon a time, once upon a time, oh, once upon a time, we were under British rule, we were under British rule, we were under British rule, we were under British rule. Suddenly, time has changed slowly. Suddenly, time has changed slowly. Freedom fighters came forward, British rulers gone backward. Freedom fighters came forward, British rulers gone backward. Suddenly, time has changed slowly. Suddenly, time has changed slowly. కానీ నా వాళ్ళు సన్నవాడిన సన్నవాడిన బండి भारत माता की, भारत माता की, भारत माता की, महात्मा गांधी की, महात्मा गांधी की, भारत माता की, महात्मा गांधी की. जय 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 सन्ना